కనుల పండువ ఈటీవీ 30వ వేడుక అని చెప్పేసి 30 సంవత్సరాలు ఎత్తుంది. 1995లో ఆగస్టు 27న ప్రారంభమైనటువంటి ఈటీవీ అంటే ఈటీవీ 24 గంటల ప్రసారాలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయంట. దానికి సంబంధించి ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఈటీవీకి సంబంధించి. ఎందుకంటే నేను కూడా ఈటీవీ ప్రొడక్టే, అంటే ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి ఈటీవీ నుంచే వచ్చిన నేను. ఇక్కడ ఈటీవీ 30వ వసంతాల వేడుక ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, అగ్రకథా నాయకుడు చిరంజీవి, రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి కిరణ్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినేడు తత్త సుజయ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద 30వ వసంత అంటే 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారంట ఈటీవీ. తెలుగు నేలల తిరుగులేని చరిత్ర లిఖించిన ఈటీవీ 24 గంటల వినోదాన్ని పంచుతూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనసుల్ని రంజింపజేస్తూ ఘనంగా 30 వసంతాలు పూర్తి చేసుకుందని చెప్పేసి ఈటీవీకి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళు 30 ఏళ్ళు కంప్లీట్ అయిందంట. 1995లో స్టార్ట్ అయింది ఈటీవీ బీటీవీ. ఈటీవీలో చాలా అంటే ఇక అప్పుడు దూరదర్శన్ తర్వాత మనకు కొత్తగా పరిచయమైనటువంటి ఛానల్ ఈటీవీ. ఈటీవీ జెమినీ ఉండేనా? అంటే జెమినీ అంటే యాక్చువల్గా పూర్తి వార్త ఛానల్ స్టార్ట్ అయింది మాత్రం ఈటీవీ. వార్తలు కాదు, ఈటీవీ. అది ఈటీవీ వేడుకలకు సంబంధించి 1995లో ఈటీవీ స్టార్ట్ అయింది. తెలుగు నేల తిరుగులేని చరిత్ర లిఖించిన ఈటీవీ 24 గంటల వినోదాన్ని పంచుతూ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శాటిలైట్ టీవీ రంగంలో తనదైన ముద్ర వేసింది. కదిలేదిలే కదిలించేది మున్ముందుకు నడిపించేది కళను నమ్మిన మహర్షి రామోజీరావు. ఆయన కళలోంచి పుట్టింది ఈటీవీ. అయితే ఇక్కడ ఈటీవీ కంటే ముందు మనకు దూరదర్శన్ మాత్రమే దిక్కు. దూరదర్శన్ కంటే ముందు రేడియో దిక్కు. అంతే. రేడియోలో వార్తలు వస్తే రేడియోలో కూడా వ్యవసాయ కార్యక్రమాలు, చిన్నమ్మ పెద్దయ్య, ఏం చిన్నమ్మ బాగున్నావు అంటే జావును పెద్దయ్య మంచిగున్నా, ఏ మందులు కొడుతున్నావు ఈ పొలాలకి, ఏం చేస్తా ఉన్నావు, ఏ మందులు కొడతా ఉన్నారు, ఏం కథ అని వ్యవసాయదారుల కార్యక్రమాలు వచ్చేటి. తర్వాత దాంట్లో కూడా శ్రోతల కోరిక మేరకు ఒక పాట, ఈ పాటను కోరుతున్న వారు వివిధ భారతి వినోద ప్రసాదం, సిరిసిల్ల నుండి పలానాయన, రాములు, వెంకటేశు, శ్రీలత, ఇట్లా పేర్లు వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట అని చెప్పి లెటర్ రాస్తే ఆ పాట ప్లే చేసేటోళ్ళు. అది రేడియోలలో వచ్చేది. ఆ తర్వాత ఈ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత టీవీలు వచ్చినాయి. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత టీవీలు ఎక్కడికి వచ్చినాయి అంటే గ్రామ పంచాయతీల కాడికి వచ్చేసి, గ్రామ పంచాయతీకి ఒకటి ఉంటుండే, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీ ఉంటుండే. మా ఊరి గ్రామ పంచాయతీలో కూడా ఒక టీవీ ఉంటుండే. అందరికి పెట్టనీకి రాదు, మళ్ళీ గంధం వీరమల్లప్పనే పెట్టాలి. ఆయన పెట్టే టైంకి అంతా సాపలేసుకొని, శుక్రవారం వస్తే చిత్రలారి, కిట్టుగాడు, హిమబిందు, ఇది ఎక్కడైనా మహాభారతం, అలీఫ్ లైలా. రాత్రి కాగానే జర హిందీ ప్రసారాలు వస్తుండే, తెలుగు కొద్దిసేపు వస్తూ ఉంటుండే. సో పూర్తి స్థాయి దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ వారానికి ఒక సినిమా. ఆ సినిమా కూడా ఇప్పటిది కాదు, మళ్ళా కాంతారావు జమానా సినిమా వస్తూ ఉండే. దాన్నిగా బీరిపోయి చూసే జనం అంతా ఇట్లా అంటే కొత్తగా ఆ పరిస్థితి ఉండే. అక్కడి నుంచి వెంటనే ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, వచ్చిన తర్వాత ఈటీవీలో కూడా కొత్తలో ఈ అంతరంగాలు సినిమా అంతరంగాలు అని వచ్చేది. ఈటీవీలో మనకంటే ప్రేక్షకులకు ఎక్కువ తెలుసు. ఈటీవీలో వచ్చిన సీరియల్స్ గురించి మీకు తెలుసా ఏమన్నా? మొగల్ రేకులు మొన్నటిదాకా నడిచింది. పెద్ద లీడర్ పోయి చూసేది మొగల్ రేకులు టైంకి. మొగల్ రేకులు, తర్వాత అంతరంగాలు, ఇంకేమేమో వచ్చేటి నాటికలు. ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపా, నాగాస్త్రం అట, మౌన ప్రబోధాలు, ఉత్తరాగాలు, నిన్నే పెళ్ళాడతా, అన్నదాత వచ్చేది. అన్నదాత, అశ్విని, అన్వేషణ, అంతరంగాలు, చంద్రముఖి, ఇది కథ కాదు శాంతి నివాసం,
అనంతరంగాలు సీరియల్ శరత్ బాబు, ఈటీవీ లేనిది ఆడోళ్ళు లేకుండే, ఈనాడు రామాయణం జనం, ఈటీవీ మీదనే మొత్తం కొత్తగా వస్తే స్టార్ కలెక్షన్ జర బుసబుస అన్న గీతలు వచ్చిన ఎంతో పిన్ని చక్రవాకం, ఏరియల్ తిప్పొచ్చేది, పిన్ని చక్రవాకం, మెట్టల సాబడి, మీరు అంతా ఎక్స్పర్ట్లు ఉన్నారు ఉన్నారు. మనసు మమత, శక్తిమాన్, ఎండమావులు. ఇంకోటి దూరదర్శన్లో మొగిలి కాదు అడవిలో ఒక అమ్మాయి అంటుండే మొగ్లీగా జంతువులతో సోపం మార్వాడీల గురించి మీ అభిప్రాయం చెప్పండి అనండి. ఒక 10 రోజులు నడిపిరు, కొట్టినోడు దెబ్బలు పడినోడు దెబ్బలు కొట్టినోడు ఇద్దరు మేము అందరం మంచిగానే ఉన్నాం అన్న తర్వాత ఇక నేను మాట్లాడడానికి ఏముంటుంది వయసాపాడ సమస్యపోయింది కదా. రహస్యం, కర్వి, రాధా గోపాలం, మోగ్లియా అదేదో ఉంటుండే అన్న, చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతుంది. బూమ్ బూమ్ శకలక, పంచతంత్రం కథ, మోగ్లీ అట మోగ్లీ. సో ఇవన్నీ అప్పుడు మన ఎంటర్టైన్మెంట్ అంటే మనకు ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి ఇవి. అప్పటికి చిప్ సిస్టమ్ లేకుండే, రీల్ ద్వారానే రికార్డ్ చేసేటువంటి సిస్టమ్ ఉంటుండే. సో అట్లా మన అందరికి కూడా మోగ్లీ పాడుతా తీయగా, పాడుతా తీయగా చల్లగా అని ఒకటి ఉంటుండే, ఒక్కొక్క దానికి ఒక థీమ్ సాంగ్ ఉంటుండే, అది అందరికి వస్తుండే. ఇక ఆ పాట అదే తిరుగుతుంది. పంచతంత్ర కథలు. అయితే ఈటీవీ న్యూస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు థండర్ రెడ్డి గారు ఏమంటాడు, మీకు దమ్ము ఉంటే జూబ్లీ సెలక్షన్ లో గెలవండి అని అంటా ఉన్నాడు. చూద్దాం, ఎందుకు అట్లా అడగాలి మమ్మల్ని. మంచిదే, అట్లా మీరు అడగడం కూడా మంచిదే. అది మొదటి డాన్స్ షో, డాన్స్ బేబీ డాన్స్, సుదర్శన్ అన్న పెళ్లి ప్రభాస్ అయిపోగానే పెట్టుకుందామని చూస్తున్నాం. బర్త్డే విశేష్ ప్రోగ్రామ్ ఉంటుండే, పంచతంత్ర, సో స్వాతి చినుకులు, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉంటుండే. చాలా మంది జంగ్లీ బుక్ ఎస్, ఎండమావులు, సో చాలా వస్తుండే. చాలా మందికి ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఆ తర్వాత జెమినీ వచ్చింది, జెమినీలో కూడా మర్మదేశం, పద్మవ్యూహం సీరియల్, కొత్త సినిమా పాటలని ఒకటి కార్యక్రమం వస్తూ ఉండే. సో ఇట్లా చిత్రలహరి ఏమో మన దూరదర్శన్లా, చిత్రలహరి, ఆలిఫ్ లైలా, మరి వాళ్ళు ఉన్నారో లేరో కానీ అప్పుడు నూతన్ ప్రసాద్. అప్పుడు విషయం ఏంటంటే, నేను సీరియల్స్ వస్తుంటే నేను సీరియల్స్ అవి చూడకపోతుంటే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటే, మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే, అడ్వర్టైజ్మెంట్ లో కొత్త కొత్త ప్రోడక్ట్లు అడ్వర్టైజ్మెంట్ లో వచ్చేటువంటి అవన్నీ చూస్తూ ఉంటుంటే నేను. అప్పటికి విధి, జబర్దస్త్, ఇంకా గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు వాస్తలేరు, అదో సీరియల్ అయిపోయింది ఇప్పుడు. ఇది కథ కాదు జీవితం అన్వేషణ, ఇట్లా చాలా చాలా న్యూస్ ఛానల్ ఇది. ఆ తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రజల్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఛానల్స్ అవన్నీ.